మకమకలాడుతున్న విసనార ఒత్తిని ఆర్పడు, అలాగే నలిగిన రెల్లిని ఆయన విరవడు. స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు ఇది ఉంది, మంచిగా పనిచేస్తుంది, మొత్తం పాడైపోయింది, ఇక పనిచేసేదండి. మరి దీన్ని ఉంచుమందామా పడేస్తామా? చెప్పండి. పడే అంటారు. అలాగే అక్కడ రెల్లు నలిగిపోయింది, అది వాడుకోవడానికి ఉపయోగం లేదు, మరి దాన్ని ఉంచాలా పడేయాలా? పడేయాలి, దాన్ని ఇరిచి పడేసేయాలి. కానీ అలా నలిగిపోయిన దాన్ని పాడైపోయినట్టుకున్నా కూడా దాన్ని విరిచిపడేయడంట దేవుడు. అలాగే మకమకలాడుతున్న ఒత్తిని, అవసరాల ఒత్తిని ఆర్పడం. దీటిలో ఒత్తి పెట్టాం, నూనె పోసాం, వెలిగింది, నూనె అంతా అయిపోయింది, ఒత్తి కాలిపోయింది, ఇక అది వెలిగేదట్టుకు లేదు, పొగ వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఉంచాలా పడేయాలా? పడేయాలి. కానీ ఇప్పుడు ఆయన అంటాడు అలాంటి దాన్ని కూడా పడేయడు అన్నాడు. అందుకే మన అందరం ఏమంటాం, ఇది వేస్ట్, వేస్ట్, ఈ రెల్లు ఇరిగిపోయింది, వేస్ట్, పడే, ఈ ఒత్తి ఆరిపోయింది, పొగ వస్తుంది, వేస్ట్, పడే. దేవుడు ఏమంటున్నారు, వాటిని విరవను, వాటిని ఆర్పను, వీటిని నేను ప్రేమిస్తున్నాను. అందుకే ఎవరిని తీసి పడేయకండి, అందరం ప్రేమించండి.